Exercise 5.3.1. Find the reciprocal of each of the following fractions. 1. 5 by 9, 12 by 7, 2, 1 by 5, 1 by 8, 13 by 11, 8 by 3. 6 sums. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ చేద్దాం. సొల్యూషన్ ఫ్రాక్షన్ 5 by 9, 12 by 7, 2, 1 by 5, R. ఇది ఎలా వచ్చింది? 5 2s are 10, 10 plus 1, 11 by 5 అలాగా వచ్చింది. మల్టిప్లికేషన్ చేయాలి, చేసిన దాన్ని చేయగా వచ్చిన దాన్ని ఏం చేయాలి? ఏషన్ చేయాలి. చేయగా వచ్చిన దాన్ని ఏషన్ చేయాలి. 1 by 8, 13 by 11, 8 by 3, 8 by 3. Convert the number to the upside down from. ఎలా వేయాలి? 5 by 9 కదా, 9 by 5 అలాగా వేయాలి. రెసిప్రోకల్ 9 by 5, 12 by 7 ఉంది కదా, 7 by 12 వేయాలి. 11 by 5 ఉంది కదా, 5 by 11 ఉల్టా అన్నమాట. పై నెంబర్ కిందకి, కింద నెంబర్ పైకి అలాగా వేయాలి. అప్ డౌను. గమనించండి, రెసిప్రోకల్ అంటే ఏంటి? 11 by 5 ఉంది కదా, 5 by 11. రెసి అర్థమైందా? పై నెంబర్ 1 by 8, 8 by 1, 13 by 11, 11 by 13, 8 by 3, 3 by 8 ఉల్టా చేసాం. రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఏ బై బి ఈజ్ బి బై ఏ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ సింపుల్గా ఉంటాయి. 6th క్లాస్లో మ్యాథ్స్, 7th 8thలో కొంచెం బిగ్ సైజులో ఇస్తారు మ్యాథ్స్ మట్టికి. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ బై బి, బి బై ఏ సింపుల్గా ఉన్నాయి, మనం వేసేయవచ్చు వీటిని. ఇప్పుడు ఈ చెయ్యాలి, ఇది దీన్ని చెయ్యాలి. ఎలా చేస్తాము? ఇది తెలిస్తే సులువుగా ఉంటుంది, తెలియకపోతే కష్టంగా ఉంటుంది. ఏముంది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం, వచ్చిన దాన్ని ఏషన్ చేసాం. అంటే 5 2s are 10, 10 plus 1 11. సింపుల్గా అయిపోయింది కదా. ఇది కష్టం అనిపించలేదుగా. 11 by 5, 5కి 5 వేసేయాలి. మల్టిప్లికేషన్ చేసాం, ఏషన్ చేసాం. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ లెక్క వచ్చినా సరే ఇంతే. ఇక్కడ ఎంత నెంబర్ వచ్చినా సరే ఇలాగే చేయాలి. ఎంత బిగ్ నెంబర్ రాని ఇలాగే చేయాలి. ఇది సింపుల్గా వచ్చేస్తుంది. ఇది కష్టపడాల్సిన పని లేదు. 5 2s are 10, 10 plus 1 11 గుర్తుపెట్టుకోండి. సెకండ్ సమ్ సింప్లిఫై. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 వరకు ఉన్నాయి. అర్థమైందా? 5 వరకు ఉన్నాయి. ఫస్ట్ ఇచ్చేద్దాం ఆన్సర్. 1 15 divided by 3 by 4 రెసిప్రోకల్లోనే చెయ్యాలి. 15 divided by 3 by 4 ఈజ్ ఈక్వల్ టు 15 into 4 by 3 ఉల్టా వేయండి. వేసారు కదా, ఈజ్ ఈక్వల్ టు 15 into 4 ఉల్టా వేసాం కదా. అప్పుడు ఎట్లా వస్తుంది? 15 into 4 వస్తుంది by 3 ఈజ్ ఈక్వల్ టు. దీన్ని ఎలా చేయాలి? 3 5s are 15. దీన్ని కొట్టేయాలి. ఇక్కడ 5 వేయాలి. అప్పుడు 5 into 4, 5 into 4 అలాగ వచ్చింది ఈ నెంబరు. అర్థమైందా? ఇంటూ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చెయ్యాలి.
5 4s 20. ఆన్సర్ ఇది. అర్థమైందమ్మా? ఇప్పుడు సెకండ్ చేద్దాం. సెకండ్ సమ్ చూడండి. 6 డివైడెడ్ బై 1 4/7. 6 డివైడెడ్ బై 1 4/7 ఈజ్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 7 1s 7. 7 ప్లస్ 4 ఎంత? మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చెయ్యాలి. 11. 11/7. 7 1s 7. ఎడిషన్ చేస్తే 7 ప్లస్ 4 ఎడిషన్ చేయండి. 11. 11/7. అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 7/11 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 7/11 ఈజ్ ఈక్వల్ టు 6 7s 42/11. ఆర్ దీన్ని మనం ఏం చేయాలి? ఇది రావాలి కదా మనకి ఆన్సర్. 42/11 వచ్చింది. మనం ఏం చేయాలి? డివిజన్ చెయ్యాలి, భాగాహారం చెయ్యాలి. 42/11 డివైజ్ డివిడెంట్. 11 3s 33. 33. 2లోంచి 3 తీయగలమా? తీయలేము. ఇక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాం? లోన్ తెచ్చుకున్నాం, అంటే అప్పు తెచ్చుకున్నాం. ఇక్కడి నుంచి లోన్ తెచ్చుకున్నాం. లోన్ అనగా 10. ఇక్కడికి 1 వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. అర్థమైందా? 10 ఫింగర్స్ తీయండి. 3 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 అవునా? 7 ప్లస్ 2 ఎంత వచ్చింది? 9 వచ్చింది. అవునా? రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? 9 వచ్చింది. 3 నుంచి 3 తీసేయండి. 3 ఫింగర్స్ తీయండి. 3 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఏం మిగులుతుంది? ఏం మిగలదు, 0 కదా. రిమైండర్ అంతా 9. దీన్ని ఏమంటాం? కోషెంట్ అంటాం. కోషెంట్ని ఎక్కడ వేయాలి? 3 ఇలాగా రాయాలి. 9/11 రిమైండర్. ఇదేంటి? డివైజర్. అవునా? 3 9/11 ఇలాగా చెయ్యాలి. తప్పు లేకుండా చెయ్యండి. అర్థమవుతుందా? ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసాం. చేసిన దాన్ని చేయగా వచ్చిన దాన్ని ఏం చేసాం? 2తో మనకు 7 వచ్చింది. ఎడిషన్ చేసాం. 2 పెట్టి ఎడిషన్ చేసాం. ప్లస్ గుర్తంటే ఎడిషనే కదా. ఎడిషన్ చేసాం. గుర్తుపెట్టుకుని చేయండి. 9 వచ్చింది. ఇప్పుడు థర్డ్ సమ్. 3 డివైడెడ్ బై 2 1/3. 3 డివైడెడ్ బై 2 1/3 ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 3 2s 6. 6 ప్లస్ 1 7/3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3. 3 ఇంటూ 3/7. 3 ఇంటూ 3/7 ఈజ్ ఈక్వల్ టు ఉల్టా వెయ్యాలి. 3 ఇంటూ 3/7. 3 3s 9/7. దీన్ని కూడా డివిజన్ చేసుకోండి. 9 7 7 1s 7. 9 ఫింగర్స్ తీయండి.
7 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 1 1 2/7 1 2/7 అర్థమైందా? ఇలాగ రాయండి. 4th సమ్ 4/9 డివైడెడ్ బై 15 4/9 డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 4/9 డివైడెడ్ బై 15/1 ఈజ్ ఈక్వల్ టు 4/9 ఇంటూ 1/15 అంటే ఉల్టా వేయాలి కదా, వేయండి. 4 ఇంటూ 1/9 ఇంటూ 15 4 1s are 4 9 15s are 135. Fifth sum 4 3/7 divided by 14. 7th క్లాస్లో మీకు బిగ్ సమ్స్ వచ్చినాయి, బాగా నేర్చుకోవాలి. ఇవి 4 3/7 7 4s are 28 మల్టిప్లికేషన్ చేసాం. 28 + 3 31 ఎడిషన్ చేసాం. బై 7 డివైడెడ్ బై 14/1 ఈజ్ ఈక్వల్ టు 31/7 ఇంటూ 1/14 అంటే ఉల్టా వెయ్యాలి. 1/14 ఈజ్ 31 ఇంటూ 1/7 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 31s 31/7 14s 98. థర్డ్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 సమ్స్ మనం చేయాలి. సొల్యూషన్ చూడండి. 1 4/9 డివైడెడ్ బై 2/3 4/9 డివైడెడ్ బై 2/3 ఈజ్ ఈక్వల్ టు 4/9 ఇంటూ ఉల్టా వేయండి 3/2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3/9 ఇంటూ 2. అర్థమైందా? 2/3 ఎలా వచ్చింది? 4 3s are 12 9 2s are 18. ఈ రెండింటిని కొట్టేయాలి, ఒకే టేబుల్ పోవాలి. 6th టేబుల్ పోతుంది. 6 2s are 12 6 3s are 18 2/3 ఇలాగా రాస్తాం. 2/3 అర్థమైందమ్మా? సెకండ్ సమ్ 4/11 డివైడెడ్ బై 8/11 4/11 డివైడెడ్ బై 8/11 ఈజ్ ఈక్వల్ 4/11 ఇంటూ 11/8 ఉల్టా వేయండి. ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 11/11 ఇంటూ 8. దీన్ని కూడా మల్టిప్లికేషన్ చేయండి. 44 88 4 11s are 44 11 8s are 88. 11th టేబుల్ తీసుకోండి. 11 4s are 44 11 8s are 88 4/8. 4th టేబుల్ తీసుకోండి. 4 1s are 4 4 2s are 8 1/2 1/2 ఇంతే సింపుల్.